రండి, దివ్యోపదేశ కాండము 10వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యానాంశంలో ఈ భాగంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? రెండవసారి తండ్రి అయిన దేవాది దేవుడు యెహోవా రాసి ఇచ్చిన రాతి పలకలు. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా నా కోసం. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును ఏం చేయాలంట? ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెను అని నాతో చెప్పాడు ఆయన. కాబట్టి నేను తుమ్మకరతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్లు యెహోవా ఆ పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను కొండ దిగి కిందకు వచ్చి తిని నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని ఇశ్రాయేలు యహాబాకారైన బెయోరోతు నుండి బయలుదేరి మోషేలుకు వచ్చినప్పుడు చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 5 వచనాల వరకు మనం చదివాము. 6వ వచనం దగ్గర నుంచి తర్వాత చదివే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ 5 వచనాలలో చెప్పే సంగతి ఏంటి? మోషే గారు ఎవరికి చెప్పుచున్నాడు? ఇశ్రాయేలీయులు మొదటి తరమా రెండో తరమా? అందరూ కూడా చదవడం జరిగింది. అందరూ నా వైపు చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ నా వైపు చూడడానికి ఇష్టం లేకపోతే ఇటు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన ఈ రెండోసారి రాసిచ్చినటువంటి సందర్భాన్ని, ఈ గతంలో జరిగినటువంటి విషయాన్ని, ఆ వృత్తాంతమును దృష్టాంతము అంతటినీ కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మోషే గారు ఈ 2వ తరము వారి ఎదుట పెడుతున్నాడు. ఏమని? అయ్యా, పరిస్థితులు గతంలో ఇలా ఉన్నాయి, పరిస్థితులు అన్నీ కూడా ఇలా జరిగాయి. రండి ఒక్కసారి వాక్యంలోకి వెళదాం. నిర్గమాకాండములోకి వద్దాం. రండి ఒకసారి నిర్గమాకాండములోకి వచ్చి ఒకసారి 34వ అధ్యాయం చూడండి. అమ్మా చెప్పినప్పుడు నాకంటే ఫాస్ట్గా మీరు ఉండాలి, ఎందుకంటే సమయం సరిపోదు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యముల
నేను ఈ పలకల మీద రాస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాస్తాను అన్నాడా, రాయనన్నాడా? అయితే ఇప్పుడు మోషే మరి ఆయన పగలగొట్టిన సందర్భము, ఆయన గతంలో దేవునికి ఆయాసకరంగా, అంటే దేవుని మాట ధిక్కరించి ఎదురించి నిలబడినందున ఏం జరిగిందో, ఏమి లాభం సంపాదించుకున్నాడో, ఏమి ఆస్తి సంపాదించుకున్నాడో, ఏ ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడో మనకు తెలిసిన సంగతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా కూడా చెప్పకుండా లాస్ట్లో ఒకే ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే వారు చేసినటువంటి అవిధేయత, అనగా మోషే చేసినటువంటి అవిధేయత, కోపము, కోపోద్రేక పరిస్థితులను బట్టి మోషే నువ్వు అక్కడికి వెళ్ళవో. అర్థమైందా? అసలు మీరు గమనించండి, మోషేలో నాయకుడు లక్షణాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. అది ముందు మనకు కనబడతాయి. వాటిని కూడా చర్చించుకుంటూ, వాటిని కూడా ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడా దేవునికి ఎదురుగా మాట్లాడితే, దేవుడు చెప్పింది చెయ్యకుండా సొంత పెత్తనము, కోపోద్రేకము కలిగి ఉంటే దాని పర్యవసానాన్ని మోషే అనుభవించినట్లుగా వాక్యములో స్పష్టంగా రాయబడింది. మోషే, నువ్వు నడిపించావు, చేశావు, చెందావు, నేను చెప్పింది చేయలేదు కొన్ని చోట్ల. అలాగని ఇంతకాలం మంచే కదా చేసింది, సరే ఈ ఒక్క తప్పే కదా అని వదిలేసి ఆయన ఎక్స్క్యూజ్ ఏం చేశాడా మోషేని? చెయ్యలేదు. గమనించండి, ఈరోజు నీకు నాకు అవకాశం దొరుకుతుంది. నీకు నాకు అవకాశం దొరుకుతుంది కాబట్టే, లేదురా నువ్వు నేను చెప్పింది చెయ్యకపోతే నువ్వు టా అంటే కనుక చేస్తామా చేయమా? ఆమెన్ చెప్పండి ఆ మాటకి. వాస్తవమా కాదా? ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని రక్షించాడో, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ దుర్మార్గులమై ఉండగా మనల్ని ప్రేమించి కృప చూపించాడో, ఆ కృపను బట్టి ఆయన మనలను ఎక్స్క్యూజ్ చేస్తూ క్షమిస్తూ క్షమిస్తూ క్షమిస్తూ, సర్లే ఈ రోజు కాదులే, రేపు కాదులే, రేపు ఆదివారం కాదు, వచ్చే ఆదివారం మారుతారులే, అర్థం చేసుకుంటారులే, నేర్చుకుంటారులే, తెలుసుకుంటారులే, నా సత్యాన్ని ఎరుగుతారని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు మనలను కూడా. ఆమేన్, హల్లెలూయా. మోషేతో ఏమన్నాడండి? మోషే నువ్వు వెళ్ళవో. ఏమన్నాడు? నువ్వు వెళ్ళవో. ఎందుకు వెళ్ళవో? నువ్వు నాకు అవిధేయత కార్యక్రమాలు చేశావు, నా కోపాన్ని రేపో, నువ్వు నా మాట ధిక్కరించావు, నన్ను జనుల మధ్య సన్మానింపకుండా. అబ్బా, అద్భుతమైన మాట అన్నది. జనుల మధ్య నన్ను సన్మానింపకుండా, నన్ను గౌరవించకుండా, నా నామాన్ని గొప్ప చేయకుండా జనుల మధ్యలో నన్ను అవమానపరిచావు. అవునా కదా? మాట ఉందా లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకు, ఆ సందర్భాలకు దేవుడు కోపము రేగి, నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశములో అడుగు పెట్టలేవు, ఇదిగో దూరము నుంచి చూసి మృతి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ ఒక్క సందర్భాన్ని బట్టి సరే ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఇంతకాలము కూడా దేవునిలో ఎదిగి, ఇంతకాలము దేవుని సత్యాన్ని తెలుసుకొని, ఇంతకాలము ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎదిగి నీకు సమయం ఇస్తున్నాడు. అది ఎప్పటి వరకు? నిన్ను ఆయన ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. అది ఎప్పటి వరకు? దానికంటూ ఒక వ్యాలిడిటీ ఉంది. ఏమండి, ప్రతి వస్తువుకి వ్యాలిడిటీ లేదా? ఇది సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వస్తువుకి వ్యాలిడిటీ ఉంది. అలాగే మనిషి జీవితానికి, మనిషి మనుగడకు
ఒక వ్యాలిడిటీ ఉంది. ఆ వ్యాలిడిటీ ఏంటంటే ఆయన వచ్చేసరికి లేదా నీవు నేను మరణమునకు వెళ్ళేలోపు. ఆమేన్, హల్లెలూయా. ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. అప్పటి వరకు వెళ్ళేలోపు ఏం చేసుకోవాలన్నాడు? నీ ఇంటిని ఏం చేసుకోవాలి? నీ ఇంటిని సిద్ధం చేసుకోవాలి. హిజ్కియాతో అనగా మాట మరి కొత్త నిబంధనలో ఎలా రాయబడింది? ఎలా అంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా. ఆమేన్. అవునంటారా కాదంటారా? మన జ్ఞానమైన వారమా కాదా? మనం తెలివివంతులమా కాదా? ఆమేన్, హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవాలి. మరి గమనించండి, మన వ్యాలిడిటీ అయిపోయేలేపు ఏమో రేపు పొద్దున్న నువ్వు బతుకుండగా, నేను జీవించుండగా, నువ్వు జీవించుండగా, నీవు నేను ప్రాణాలతో ఉండగా రేపే రావచ్చేమో దేవుడు, తీర్పరి, న్యాయాధిపతి. ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతి, తీర్పరి రేపు రావచ్చు, ఈ రోజు రావచ్చు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రకటన గ్రంథములు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎలా వచ్చానని చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నేను దొంగ వలె రావచ్చు, ఏమో తెలియదు. ఏమంటే గ్రహింపులో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటలను మన మనసులో భద్రం చేసుకోండి. ఇప్పుడు అంటున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? 2వ తరముతో అంటున్నాడు, అయ్యా నేను గతంలో వారు బంగారు కూడలు చేసుకుని తైతక్కలాడుతూ వారు తాగుచు తినుచు దొర్లుచు ఎగురుచు గొంతులేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ ఉన్న సమయమందు నేను సీనాయి కొండ నుంచి దిగి వచ్చుచున్నప్పుడు ఆ పలకలు చేత పట్టుకుని వస్తున్నప్పుడు వీరి పరిస్థితులను చూసి నాకు కోపం వచ్చి ఆ పలకలు నేను అప్పుడు పడేశాను చెప్తున్నాడు. గత స్మృతులను జ్ఞాపకం చేస్తున్నాడు, గత పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. మీ తండ్రులు ఇలా చేశారు, మీ పితరులు ఇలా చేశారు, మీ తాతలు ఇలా చేశారు, మీ ముత్తాతలు ఇలా చేశారు. మీరు ఆ వైఖరి, ఆ మార్గము, ఆ ధోరణి మీలో ఉండకుండా మీరు జీవించాలి, బ్రతకాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లింప చేయడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయనను మీరు ఆరాధిస్తే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే, గణపరిస్తే, స్తుతిస్తే, ప్రేమిస్తే గనుక ఆయన మీకు సమీపముగా నిన్ను ఆశీర్వదించువాడనై ఉన్నాడు. ఆమేన్. ఎవరినండి? దేవునిని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పరిస్థితులను చెప్తూ ఆ కోపంతో, ఆ కోపోద్రేకంతో ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల గల రాతి పలకలను పగలగొట్టేశాను. నేను పగలగొట్టేస్తే దేవుడు సహనము చూపించి నన్ను క్షమించి మన్నించి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో మోషే, మళ్ళా రా, నువ్వు పగలగొట్టేశావుగా, అలాంటి పలకలను చెక్కుకుని తీసుకురా. ఈసారి వచ్చే ముందు మళ్ళా 2వసారి పగలగొట్టే పరిస్థితి పునరావృతం కాకూడదని, మరలా అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి కర్రతో మందసమును చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ముందుకు వెళదాం రండి. కర్రతో మందసము చేయాలి. ఎందుకంటే నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నువ్వు తీసుకొచ్చే పలకలు ఉన్నాయి కదా, ఆ పలకల మీద నేను రాస్తాను. నేను రాసి నీకు ఇచ్చిన తర్వాత వాటిని 2వ వచనంలో గమనించండి, నేను రాసి నేను నీకు ఇచ్చిన తర్వాత వాటిని ఆ మందసములో వాటిని ఉంచాలి అని మోషేకు చెప్పిన మాట. మోషే ఇలా అన్నాడు, ఆయన నాతో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా రండి, 25వ అధ్యాయము నిర్గమాకాండము 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చూద్దాం రండి.
ఏ మందసము ఏంటో దాని వివరాలు చెప్తున్నాడు ఇక్కడ. వారు 25:10 వారు తుమ్మకాలను ఒక మందసమును చేయవలెను. దాని పొడవు ఎలా ఉండాలి, దాని వెడల్పు ఎలా ఉండాలి, దాని మీద మేలిమి బంగారు రేకు పొదగాలి, లోపలను వెలపలను దాన్ని పొదగాలి, దాని మీద జవను చుట్టాలి. ఆమేన్. మందసం వివరాలు వచ్చినాయి మీకు, టిక్ పెట్టుకోండి. 5వ వచనం అంటే 15వ వచనం వరకు ఉండాలి. 15వ వచనం వరకు ఈ మందసము గూర్చిన వివరాలను ఆయన ఇక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 16వ వచనం దగ్గర నుంచి రండి ఒకసారి. అమ్మా ఆ 15 వరకు మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. 16వ వచనం కాడి నుంచి చూడము ఒకసారి. ఆ మందసములో శాసనములను ఉంచాలి. ఇప్పుడు పలకలు చెప్పుకొచ్చాడు ఆయన. చెక్కాడా పలకలు, రాతి పలకలను మోసే చెక్కాడు. పట్టుకెళ్ళాడా? చెప్పండి, సమాధానం చెప్పండి. పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళినప్పుడు ఆయన రాశాడా? రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పలకలను తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇది వరకట్లాగా ఎక్కడన్నా మూల పడేశాడా? అబ్బాయి మనమైతే బైబిల్ టీవీ మీద పెడతాం, పట్టుకెళ్ళి అరమరలో పెడతాం. మళ్ళీ ఆదివారం వస్తే దులుపుతాం, దాన్ని దులుపుతాం. దొరపాల్సింది బైబిల్ కాదు, మన మనసు దొరుకుకోవాలి దేవుని మందిరంలో, మన హృదయాన్ని దొరుకుకోవాలి దేవుని మందిరంలో. వాక్యము ఏం చేస్తుంది తెలుసా? ఒక బూసికర్ర వంటిది. నీ హృదయానికి పట్టిన బూజంతా దొరికిపోతుంది వాక్యం. అర్థం చేసుకోండి. నేను చాలా మందిని గమనిస్తాను, చాలా మందిని చూస్తున్నాను, చాలా మందిని అర్థం చేస్తున్నాను, ఎనాలిసిస్ చేస్తున్నాను. ఎంతమంది వాక్యం చదువుతున్నారో నాకు తెలుసు, లెక్క పెట్టి చెప్పొచ్చు మనం. అర్థమవుతుందా? ఇప్పుడైనా దేవుడి మరొక మాట ద్వారా నిన్ను హెచ్చరించాడు కనుక ఇప్పుడైనా వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడు ఎవరు కూడా చెడిపోయినట్టు చరిత్రలో లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్మి నాశనం అయిపోయి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుణ్ణి ఎదిరించి, దేవుణ్ణి ధిక్కరించి నాశనం అయిపోయినాడు. ఇదిగో నా తెల్ల వెంట్రుకలు అంతమంది నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి కీర్తన భాగములో మాటల్లో ఇలా రాయబడుతుంది, ఇదిగో ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రపు వాక్యాలు మన హృదయాలలో పటిష్టం చేయబడితే మన యొక్క జీవితం పటిష్టంగా ఉంటుంది. ఆ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను, వృత్తాంతాలు మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి మనం కూడా బలిష్టంగా తయారవుతాం. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు చక్కని మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కండి. ఏ బలవంతులు? ఎక్కడ దొరికింది బలం? హల్లెలూయా, హల్లెలూయా. నా బలము నీదేనయ్యా. అసలు నీ దగ్గర బలమేది? నువ్వు బలం నీదే అన్నావు కదా. నీ దగ్గర శక్తి ఏది? నీలో ప్రార్థనా శక్తి దేవుని దగ్గరికి వెళ్తుందా? దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ప్రార్థనను బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మికమైన పరిస్థితులను బట్టి నువ్వు చేసే పని దేవుని దగ్గరికి వెళ్తుందా? ఆమేన్. అడ్డు కూడా వచ్చేస్తుంది. అడ్డు కూడా అడ్డంగా రానవద్దు. ఏదిని అడ్డంగా వచ్చిందనుకోండి జీవితంలో ఒంటరైపోతాం. ఆమేన్. నా బలము నీదేనయ్యా, నా ధనము నీదేనయ్యా, నా బలము నీదేనయ్యా. అందుకే సామెత్ర గ్రంథములు అంటాడు కదా, నా కుమారుడా, నా కుమారుడా, నీ బలమును వ్యభిచారులకు, పరస్త్రీకి ఇవ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పటి వరకు ప్రేమతోటి? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఇది ఎక్కడి వరకు నాకు యాక్చువల్ ఉంటుంది? నేను చచ్చిపోయేదాకా, ఈ లోపు నేను చచ్చిపోకముందు ఆయన వచ్చేసాడు అనుకోండి,
అప్పటి వరకే, ఇక తర్వాత మారతాను లేవేక, ఇక నేను మారతాను, నేను బాప్తిసం పొందుతాను, లేదు లేదు లేదు, ఇక్కడెక్కడ నేను బాప్తిసం పొందను. యేసు ప్రభు గారు పొందినటువంటి అక్కడికి వెళ్ళిపోయి, అలాంటి స్థానఘట్టంలోకి వెళ్ళిపోయి బాప్తిసం పొందుతాను, యెరూషలేము వెళ్ళిపోయి బాప్తిసం పొందుతానంటే పని జరగదు. ఎందుకంటే ఆయన సమయాన్ని సమాప్తం చేసినప్పుడు ఈలోపే సిద్ధపడండి. లైట్ ఆరిపోయిన తర్వాత చీకట్లో తడుముకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నటువంటి మాటలు మీరు చూడండి, ఏమంటున్నాడు అక్కడ? చూడండి ఏమన్నాడు అక్కడ? ఆ మందసములో నీకిచ్చిన శాసనములను పెట్టాలి. అది పాయింట్ అక్కడ. మందసం ఎందుకు తయారు చేయమన్నాడు? ఏ పని పాట లేదా? ఆమేన్. ప్రతి దానికి దేవుడు ఒక ఉద్దేశం, ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అక్కడ అంటాడు కదా, చూడండి ఒకసారి, దాన్ని ఎలా తయారు చేయాలో, దాని కొన మీద 19వ వచనంలో దాని కొన మీద ఏమేమి ఏర్పాటు చేయాలో వీటన్నిటినీ కూడా వివరించాడు. ఆ మందసమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే రండి ద్వితీయోపదేశకాండంలోకి వచ్చేసేయండి, 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలో ఒక్కసారి 13వ వచనాన్ని చూద్దాం. రండి 13వ వచనాన్ని 14వ వచనాన్ని చూస్తే మనకు అక్కడ కూడా ఒక మంచి మాటలు కూడా కనబడతాయి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకున్న భూము దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా ఎవరికి ఆజ్ఞాపించాడు? మోషే. ఆమేన్, హల్లెలూయా. అంటే మోషేకు ఆజ్ఞాపించాడు అని అంటే మోషే వెళతాడు అని నాకు నమ్మకం ఉండిపోద్ది కదా. ఆ మాట మోషే వరకు మాత్రమే కాదు, ఆయన స్థానానికి దాన్ని పటిష్టం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట, ఇలాంటి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేవుడు మోషే అనేక పర్యాయాలు అంటాడు, దేవా, తండ్రి 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 పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడానికి ఏమన్నా గొప్పవారా? వాక్యంలో ఉంది, గుర్తు చేయండి ఒకసారి. గొప్పవారా? బలవంతులా? లెక్కకేమైనా గొప్ప జనాంగమా? కాదు, లెక్కకు తక్కువే. వారు అమోరీయుల బలము కంటే వీరు బలము తక్కువే కదా. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం రండి, ముందుకు వెళ్ళిపోదాం రండి. 3వ వచనం చదవమ్మా. కాబట్టి నేను తుమ్మకర్రతో, ఈ 2 వచనాలు చదివేశారా? 13, 14. 4వ అధ్యాయము 13, 14 చదివేశారా? మరలా ఒకసారి చదవండి నా కోసం. మరలా. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా వివరం చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు నేను మరలా చదివిస్తున్నాను, ఎందుకు పర్టికులర్గా ప్రతి మాట పాయింట్అవుట్ చేసి మీకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది. మీకు ఇదంతా స్టోరీ ఈ సందర్భం అంటే మీకు అర్థమవుద్ది, మీకు గుర్తుండిపోవడానికి నా ప్రయత్నము, నా యొక్క తపన. ఇదిగో 10 ఆజ్ఞల పలకలను మీకు తెలియజేసి ఆ పలకల మీద రాశాను. అప్పుడు మీరు అది ఎందుకు రాశాను మీకు తెలుసా? మీరు అక్కడికి వెళ్ళిపోతారు కదా, మీరు అక్కడ దాటి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇది వరకులాగా బంగారు తోట దగ్గర, ఇదిగో వాదం చేద్దాం మెరీబా దగ్గర, లేదంటే కిత్రోతు దగ్గర, ఈ పరిస్థితుల దగ్గర తప్పడం లేసారు కదా, డాన్స్ లేసారు కదా, మీరు అలాంటి పరిస్థితులు అక్కడ ఉండకూడదు. ఆమేన్, అయిపోయింది. గతము గతించింది. గతంలో పౌలు అన్నాడు కదా, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను అని ఒప్పుకున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు
ప్రభువు నన్ను తన పరిచర్యకు నియమించుకున్నాడు. ఇప్పుడు నేను ఆయన పట్ల ఏ భావం కలిగి ఉన్నది తెలుసా? ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను అనే పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే, నేను నా దేవుని కొరకు పానార్పణంగా పోయబడి నేను ఇట్టి సేవ నేను చేస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం రండి. ఇప్పుడు మరలా 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలోకి వస్తే 3వ వచనం చూడమ్మా. కాబట్టి నేను అందుచేత నేను అంటే మోషే అంటున్నాడు. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, తుమ్మకరతో మందసము చేశాను, రాతి పలకలు చెక్కాను, ఆ రాతి పలకలు చెక్కి నేను కొండ ఎక్కితిని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కాడండి, ఎక్కాడు. దీని వివరం కావాలంటే కనుక నిర్గమాకాండము 34:4 వచనం తీస్తారా త్వరగా? నిర్గమాకాండము 34:4. కాబట్టి మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. అమ్మా, మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించునట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. చాలు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆరాధన మొదటి ఆరాధన ఎన్ని గంటలకి? నెలలో మొదటి ఆరాధన ఎన్ని గంటలకండి? మెసేజ్ చూసారా? కొన్ని వారం ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ఎక్కడే ఉన్నాము, మా మనసులో మాత్రం ఎక్కడో ఉన్నాయి అన్నవారు స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారు. త్వరగా తీయాలి, త్వరగా తీయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము నన్ను మరువక మన్నాను నాకిడితివే, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక మన్నాను నాకిడితివే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు ఈ మాటలో? నేను పెందలకడ లేచి యెహోవా నాకు ఆజ్ఞాపించునట్లు. అమ్మా, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు అంటే మోషే అంటున్నాడు, నాకు చెప్పినట్లుగా నేను పెందలకడ లేచి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా ఆయన? మీకు చెప్పలేదా అమ్మ? మీకు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. సీనాయి పర్వతం, సీనాయి కొండ ఎక్కగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భము మనకు అర్థమవుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునిని గణపరచడానికి పెందలకడ లేచి నీవు దేవుణ్ణి కలుసుకోవడానికి పరుగెడుతున్నామా? అబ్బే, కుదరదు. ఆయన 9ంటికి మొదలెడితే నాకెందుకు, 8ంటికి మొదలెడితే నాకెందుకు, నేను 12 గంటలకే వెళ్తాను. అదే కదా మన తత్వం, అదే కదా మన ఆలోచన, అదే కదా మన బుద్ధి. అందుకే దేవుని మాట ఇలా రాయబడుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. జరిగేది ఎవరి పని? ఇది ఎవరి పని? నాదా, నీదా, నీవు, నేను. ఈ 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది కలిసి కట్టుగా దేవుని పరిచర్య చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు కూడా మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు, వేరే సిద్ధాంతం పెట్టుకోవద్దు. ఒకటే సిద్ధాంతం. అపోస్తుల పరిచర్య సిద్ధాంతం ఏంటండి? అపోస్తుల పరిచర్య సిద్ధాంతం ప్రతి ఇంటింట రొట్టె విరుచుట యందును
ప్రార్థన యందును సహవాసముగా కలిగి ఉన్నారు. అదే కదా మనం చేయాల్సింది. అదే కదా ప్రభువు శిష్యులకు నేర్పించింది. ఈ రోజు మనం ఇలా చేయగలుగుతున్నామా? చెప్పండి. లేదు. నీ కుటుంబ పరిస్థితి ఎందుకు మారుతుంది? నీ బిడ్డల భవిష్యత్ ఇంకెందుకు మారుతుంది? దేవుడు మాటలను పెడచెవుని పెట్టి దేవుని ఆజ్ఞలను, దేవుని ఉద్దేశాలను పెడదోవ పట్టించేస్తే దేవునిలో నీకు ఐశ్వర్యము, ఆశీర్వాదము ఎక్కడ నుండి వచ్చునో? కీర్తనాకారుడైతే దేవుని గురించి ఇలా రాస్తున్నాడు. ఎలా వినండి, ఏమి రాస్తున్నాడు తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? అసలు ఆ మాట అంటాక మనం సరిపోము. నిజం మాట అది. పెందల కడే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు మోషే. నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి పెందల కాడ వెళ్ళే స్వభావం నీకుంటే నీ జీవితం మారునుగాక, నీ కుటుంబ పరిస్థితులు మారునుగాక. దేవుడు నిన్ను బహుగా సమాజములో సర్వ సమాజములో నిన్ను తలగా ఉంచునుగాక. పెందల కాడ వెళ్ళకపోతే నేను చెప్పనది, నాకు తెలియదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెందల కడే యెహోవా నాకు, చూడండి అక్కడ చదవండి, మీరు అర్థం చేసుకోండి. నా మాటలను, వాక్యములో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోండి. వాక్యములో దాగిన వాస్తవాన్ని ఎరగాలి. అప్పుడు ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మనమేం నేర్చుకోవాలి అనేదే మన ధ్యేయం. ఆమేన్. ఇప్పుడు పెందలకడే, దానికి ముందు రాయబడిన మాట ఏంటి? యెహోవా నాకు ఆజ్ఞాపించున్నట్లు నేను పెందలకడే లేచి పెందలకడే వెళ్ళిపోయి కొండెక్కేశాను. నేను ఎందుకు రమ్మన్నాడు ఆయన? నిబంధనతో కూడిన 10 ఆజ్ఞల పలకలు నాకివ్వడానికి. గతములో అది నేను పొందుకుంటే అది నా తప్పిదం, మానవ తప్పిదం. మానవుని కోపం వలన, మానవుని కోపోద్రేకాల వలన ఆ పలకలు పగిలి కొట్టేశాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవసారి కూడా ఎక్స్క్యూజ్ చేసి నన్ను క్షమించి మరలా రాసిస్తానన్నాడు ఆయన. ఈరోజు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. నీ జీవితంలో ఆయన నీ ఎదుటకు రావడానికి నీకు ఆయనకు అడ్డుగోడ ఉంది, అడ్డుతెర ఉంది. అది తొలగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించక మునుపు దేవాలయములో, గమనించండి, అర్థం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో శిలువ మరణములోనికి వెళ్ళక మునుపు దేవాలయములో, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి దేవాలయములో అడ్డు తెర ఉండేది. ఎవడు వెళ్ళడానికి లేదు అక్కడికి, యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇదిగో యేసయ్య ఎప్పుడైతే ఆ శిలువలో ప్రాణాన్ని త్యాగం చేసి అప్పగించాడో, తన రక్తాన్ని చిందించాడో, దేవాలయములో ఉండే అడ్డు తెర 2గా చిరిగెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. సహవాసం చేయడానికి ప్రత్యక్షపు గుడారమైన దేవుని మందిరాన్ని తండ్రి అయిన దేవాతి దేవుడు యెహోవా అరణ్యములోకి తీసుకొచ్చాడు. అంతేనండి? ఏమండి, అంతేనా? అవునా కాదా చెప్పండి. అవును. ఇప్పుడు ఆయన ఆ అరణ్యములో ఉండేటటువంటి అరణ్యములో వచ్చిన ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడికి రావాలని చూస్తున్నాడు? మనుషుల హృదయాలలోనికి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు నీ సొత్తు కాదు.
నువ్వేమై ఉన్నావు? దేవుని మందిరమై ఉన్నావు, దేవుని ఆలయమై ఉన్నావు. ఆమేన్. మరి ఇశ్రాయేలుల ప్రజల చరిత్రలో, ఇశ్రాయేలుల జనాంగములో వారు నివసించే పాలెం ఉంది కదా, వారు నివసించేటటువంటి ఆ గూడెం ఉంది కదా, వారు నివసించే వీధులు ఏర్పాటు చేసుకున్నారు కదా, అక్కడ పాపము రాకుండా, అపవిత్రత రాకుండా జాగ్రత్త పడ్డాడు దేవుడు. ఇప్పుడు ఈ మనతో అంటున్న మాట ఏం తెలుసా? నీ నా హృదయాలలోనికి పాపము రాకుండా కాపాడుకొనుము, జాగ్రత్త పడుము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా నాకు చెప్పాడు, చెప్పిన ప్రకారంగా నేను పెందరకడలేసి నేను కొండకి వెళ్ళిపోయాను ఆయన దగ్గరికి. తర్వాత వచ్చింది చదవమ్మా. తర్వాత 10వ అధ్యాయంలోకి రామ్మా. ఇదిగో నేను చేసిన మందసములో, అదేనా? ఎన్నవచ్చును? 10వ అధ్యాయం అమ్మ, ద్వితీయోపదేశకాండం 10. ఎక్కడి వరకు చదవమ్మను? 4వ వచనం. ఆ సమాజమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలు మునుపు రాసినట్లు యెహోవా పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను వాటిని మందసంలో ఉంచితిని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు మోషే చేసినటువంటి పనిలో ఎక్కడన్నా లోపం ఉందా? అంత కరెక్ట్గా జరిగిందండి. ఏమండి? అంత కరెక్ట్గా జరిగింది. ఎక్కడి నుంచి? పిలిచి చెప్పినప్పుడు బయలుదేరాడు, కొండెక్కాడు, ఆ పలకలు తీసుకెళ్ళాడు, వాటిని రాశాడు. ఆయన రాసిన పలకలు తీసుకొచ్చి చేయించిన మందసంలో పెట్టాడు. అక్కడ వరకు పని బాగా జరిగింది. ఇప్పుడు ఈ పనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని మందిరములో, దేవుడు నివసించు స్థలములో ఆయన స్తుతుల సింహాసన ఆసీనుడుగా ఈ బలిపీఠం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఇక్కడకు నువ్వు ఎలా రావాలి? నీ హృదయం పలక వంటి స్వభావం కలిగి దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం అనే మాటలను నీ పలకల మీద, అందుకే అంటాడు కదా, నీ హృదయం అనే పలక మీద, అది సంగతి, రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చెరిపేయాలి కదా. ఇలాగా చెరపకూడదయ్యి, చెరుపుకుంటావని ఇచ్చాడు ఆయన. వాటిని నీ హృదయములో భద్రం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఎందుకు భద్రం చేసుకోవాలి? ఆ పలకల మీద ఉన్న వాక్యాలను, ఆ పలకల మీద ఉన్న సత్యాన్ని, ఆ పలకల మీద ఉన్న సంగతులను, ఆ పలకల మీద ఉన్న మాటలను నీ కుటుంబములో నీ పిల్లలకు నేర్పించడానికి. ఆమేన్. అందుకే ఊరుకునే రాయలేదండి. ఒక మంచి మాట చెప్తాను వినండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే తల్లి తండ్రి ఏం చెయ్యాలి? ఈ వాక్యము మీ హృదయం అనే పలకల మీద రాసుకుని ఇంటికెళ్ళి నీ బాలుడికి, నీ బాలికకు, నీ మనవడికే, నీ మనవరాలకే, లేదా దేవుణ్ణి ఇంకా ఆశీర్వదిస్తే నీ ముది మనవడికి, నీ ముది మనవరాలకి ఈ మాటలు నేర్పించు. వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. వాస్తవమా కాదా? ఆమేన్. హల్లెలూయా. తర్వాత వచనంలో కొద్దాం రండి, సమయం సరిపోవట్లేదు, త్వరగా. రెండో ప్రశ్న, ఈ అహరోనుకు ఎంతమంది కొడుకులు? సంతానము ఎంతమంది? సరే, మూడవ ప్రశ్న, అహరోను కుమారులు ఎందుకు చనిపోయారు?
సరే, 4వ ప్రశ్న, అహరోను కుమారులు చనిపోయిన వారి తర్వాత వారు ఏం చేశారు? ఏమండి? హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ మీరు క్షుణ్ణంగా చదవట్లేదు. మీరు ఎలా చదువుతున్నారంటే ప్రయాణమా, స్తోత్రం 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 డింగ్ అంతే అంటే. సరే, మీకు ఈ మాట నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇలా తీసావు, అప్పుడు ఆ యాల యెహోవా నా కాపరి, నాకు నేమి కలగదు. అబ్బా సంతోషం. సరే, నెక్స్ట్ ప్రయాణం అప్పుడు నువ్వు తిరుగుతున్నమున నిశ్చయంగా చస్తావు. ఏం చేద్దాం మరి అప్పుడు? చిచ్చి, ఇది మంచి వాక్యం కాదు. అలాగే మానవుడు కూడా ఈ రోజుల్లో ఈ లోక మర్యాదను పాటిస్తున్నాడు. మంగళవారం అని, శుక్రవారం అని, అది దేవుడేగా చేసింది. దేవుడు చేసిన, మీరు గమనించండి, 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఆదికాండాన్ని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. దేవుడు చేసిన ఈ దినమును మంచిది అనెను అని రాయబడుతుంది. చెడ్డదగ్గర నువ్వెవరో, నేనెవడినే? ఆమేన్, హల్లెలూయా. నేను వింటున్నాను కొన్ని సందర్భాల్లో, ఏమంటే మంగళవారం వెళ్ళకూడదండి, ఏమంటే శుక్రవారం వెళ్ళకూడదండి, అమ్మ నువ్వు ఒత్తిరాలను మాని నేను వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఇప్పుడు పాస్టర్ గారు ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు చెప్పుకోకుండా ముందు స్కిప్ అయిపోతున్నారని మీరు అనుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏమేశాను మీకు నేను? అహరోను ఎంత వయసు సమయంలో చచ్చిపోయాడు ఆయన? చూస్తారా? సంఖ్యాకాండము రండి, త్వరగా ర్యాకెట్ కంటే స్పీడ్గా తీయాలి బైబిల్ మీరు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 39వ వచనాన్ని చూడండి. బిగ్గరగా తల్లి. అహరోను 123 వచ్చిందమ్మా ఆన్సర్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటాను, ఎందుకంటే మీరు చెప్పలేదు కాబట్టి నేను మరలా వచ్చే వారి నుంచి ఇంకా అడుగుతాను మిమ్మల్ని, ఇంకా అడుగుతాను నేను. మీరు గమనించండి, ఇక్కడ 2వ ప్రశ్న ఏమన్నాను? ఎంతమంది కుమారులండి అసలు? ఎంతమంది చచ్చిపోయారు? 2 చచ్చిపోయారు. చచ్చిపోయిన వారి రెఫరెన్స్ ఎక్కడుందో తెలుసా? లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు తీయండి ఒకడు అమ్మా. మరొకడు దినవృత్తాంతములు మొదటి గ్రంథము అమ్మా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము అమ్మ 6వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు లేవియా కాండం 10:1-2 చదవండి. నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకుని అమ్మా వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని చెప్పని వేరొక అగ్నిని అమ్మా ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి. ఆమేన్. చాలు. బయలుదేరిందా లేదా? బయలుదేరి చివరిలో ఏం జరిగిందంటే అగ్నితో వారు కాల్చివేయబడ్డారు. ఆమేన్. రండి, దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతముల గ్రంథం అమ్మా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. అమ్రాము కుమారులు అహరోను మోషే కుమార్తె. ఇప్పుడు అమ్రాముకు సంతానం ఎంతమంది? 3. అంటే మోషే తండ్రి, అహరోను తండ్రి,
మిరియాము తండ్రి. అంతే కదండి? ఓకే, ఇప్పుడు అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఆమెన్. వచ్చేసారు మనకు నలుగురు. ఏమండి, ఇద్దరు ఏమైపోయారు? ఏం చేశారు వాళ్ళు? సరే, నాదాబు, అబీహు చచ్చిపోయారు. ఇప్పుడు ఎలియాజరు, ఈతామారు ఏం చేస్తారో తెలుసా? దేవుని యాజకత్వాన్ని చేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే అహరోను లేవి వంశస్థుడు గనుక. ఇక ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, మీరు ఆలోచన చెయ్యండి. ఏ కొండెక్కి లేదా ఏ పర్వతం ఎక్కి అహరోను చచ్చిపోయాడు? ఏ పర్వతం అమ్మా? అది సంగతి. అది ఎక్కడుంది? 38వ వచనంలో ఉంది. సంఖ్యాకాండము 33, 38, 39లోనేమో ఎంత వయసులో చచ్చిపోయాడో రాయబడింది. ఏ ప్రాంతంలో చచ్చిపోయాడో అని 38వ వచనములో రాయబడింది. అహరోను అంటే ఏంటి అర్థం? ఉన్నతమైన, బలమైన గురువుగారు. ఇవన్నీ బల పర్వతము. 4 భాషలు ఉన్నాయి, 4 మాటలు అహరోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ధైర్యవంతుడని, అంత బలము కలిగిన వాడని, నోటి మాంద్యం కలిగిన మోషేకు తనను తోడుగా పంపించాడు దేవుడు. ఆమెన్. పిరుకోడికి పిరుకోడు తోడుస్తాడా దేవుడు? ఏమండే, ఇప్పుడు అబీగాడు పిరుకోడు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, దారిలో కుక్క ఉంది. ఇప్పుడు ఆడికి తోడుండాలంటే బ్లెసియో లేదా బబ్లియో లేదా ఆరికమ్మో లేదంటే లడ్డువో ఎవరో కూడా తోడెళ్ళాలి. లేదురా నువ్వు ఒక్కడమే వెళ్ళాలా అంటే ముందు కర్రిచ్చి పంపిస్తాం మనం. ఆమెన్, హల్లెలూయా. దేవుడు కూడా ముందు కర్రిచ్చాడు. అబ్బబ్బో నా వల్ల కాదు మహాప్రభు, నీకో నమస్కారం దేవా. సరే, నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు. సరే, నీ నోటికి తోడుగా నువ్వు చెప్పే మాటలు, నా పక్షాన నేను నీకు చెప్పే సంగతులను నీవు అహరోనుకు చెప్పినప్పుడు అహరోను నీ మాటగా, నా మాటగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. ఆమెన్. నోటి మాటకు తోడుగా. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు అహరోను గురించినటువంటి సందర్భంలో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 123 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అక్కడ హోరు కొండ ఎక్కి చనిపోయాడు. ఇద్దరు కుమారులు చనిపోయారు. 4 కుమారులు కలిగినటువంటి అహరోను. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఏంటో తెలుసా? ఎందుకు అహరోను చచ్చిపోయాడు? దీనికన్నా మాట్లాడండి. హల్లెలూయా. రండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. అమ్మా అందరూ తీశారా? చదవండి, చదువు తల్లి. అహరోను తన పితరులతో చేర్చబడును. చెప్పేశాడు. తన పితరులు అంటే ఎక్కడున్నారు? తన పితరులు ఎక్కడున్నారండి? రాలిపోయారు. ఇక మన భాష చెప్పాలంటే చచ్చిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు అహరోను కూడా వెళ్ళిపోతాడు. అహరోను కూడా వెళ్ళిపోతాడు. చదవమ్మా. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు అంటే అహరోను ప్రవేశింపడు. ఆమెన్. అంటే మనకు అర్థమవుతుంది ఏంటి తెలుసా మీకు? అమ్మా అయ్యలారా, అర్థమవుతుందా? ఇంత గొప్పగా వాక్యం చెప్పినా, ఇంత గొప్పగా సాక్ష్యాలు చెప్పినా, ఇంత గొప్పగా సేవ చేసినా మనం
దేవుడికి కోపం వచ్చిందనుకో, అవిధేయత కలిగి ఆయన కనబడ్డామనుకో, ఆయన సహించడు, ఒప్పుకోడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రవేశిస్తాడని చెప్పాడేమన్నా అక్కడ, అబ్బాయి సమస్య లేదు, అబ్బే నువ్వేదన్నా చేయి. అక్కడ ఏం చేసుకొచ్చాడు అహరోను? వాళ్ళు బంగారం ఇచ్చారు, వాళ్ళందరూ ఈయన మీద పడిపోతే వీళ్ళు ఏం చంపేస్తారో లేనిపోని గొడవ వచ్చేది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళ సంతోషమేనా సంతోషం. ఇప్పుడు సేవకుడు ఆలోచిస్తాడుగా, మీ ఎడలా మీరు ఎప్పుడొస్తే అప్పుడే ప్రార్థన, మీరు ఎప్పుడొస్తే అప్పుడే పాటలు, మీరు ఎప్పుడొస్తే అప్పుడే వాక్యము, మీరు ఎప్పుడొస్తే అప్పుడే ముగింపు. అంతే కదా? ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అయ్యాను? ఎప్పుడు నేను అహరోను వంటి వాడిని కాదా? మిమ్మల్ని సంతోష పెట్టడానికి కాదు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది. ఆమేన్. దేవునిని సంతోష పెట్టడానికి మనమందరము ఇక్కడ కూడుకొని ఉన్నాం. అంతే. ఏం చేశారు అక్కడ? సన్మానించకుండా మోషే అహరోనులు ఇదిగో కొట్టమన్నప్పుడు కొట్టారు, నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మాట్లాడమన్నాడు బండతో. వినండి 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 వినండి. ఏమంటున్నాడండి ఆయన? ఇదిగో మీరు నా మాట మీరు వినకపోతిరి, మీరు నన్ను సన్మానింపకపోతిరి, మీరు నన్ను ఈ జనుల మధ్య గౌరవించకపోతిరి. ఏమండి, ఆయన పరువు ప్రతిష్టకు ఎక్కడన్నా భంగం కలిగిందనుకోండి, అసలు మామూలుగా ఊరుకోడు ఆయన. తెలుసా? ఊరుకోడు ఆయన. ఇశ్రాయేలులకి అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇశ్రాయేలులకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు, ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను కాదా? నువ్వు నన్ను కాదా నువ్వు ఆరాధించాల్సింది? నువ్వు నన్ను కాదా గణపరచాల్సింది? నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు, వేరేదంటూ ఆధారం లేనే లేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఎందుకంటే వేరే ఆధారము లేదు. నిన్ను నిన్నుగా ప్రేమించి ఇదిగో పాపిష్టి బ్రతుకులో ఉన్నప్పుడు, రోత జీవితంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, పాపేచ్ఛలతో బ్రతికినప్పుడు, పాప భూయిష్టమైనటువంటి ఆ యొక్క దుర్భరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా యేసయ్య నీ కోసం ప్రాణత్యాగం చేస్తే దేవుని పని కాకుండా ఏ పని చేస్తాం? ఆమేన్. దేవుని గణపరచుటలో వెనకాడవద్దు. ఆమేన్. అందుకనే ఒక మంచి మాట ఇలా రాయబడింది వాక్యమందు, అయ్యా మీరు మీ సొంత కార్యాలే చేస్తున్నారు, మీరు ప్రభు కార్యాలు చెయ్యరు. మన కోసం, మన భార్యాబిడ్డల కోసం పని చేసుకోవడానికి ఎన్ని రోజులు ఇచ్చాడండి ఆయన? ఇచ్చాడండి. వినియోగించుకుంటున్నారా? దేవుని స్తోత్రం కలగను. ఒకరోజు ఏమన్నాడు ఆయన? వచ్చి కనబడండి, ప్రార్థన చేయండి, వచ్చి నన్ను స్తుతించండి. ఇక్కడ ఇశ్రాయేలులతో ఏమంటున్నాడు మోషే? 4వ అధ్యాయంలో రాయబడింది, పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ ఆయనను స్తుతించి ప్రేమించవలను. ప్రేమించమంటున్నాడండి ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు తర్వాత వచనంలోకి వద్దాం రండి, వచ్చేసేయండి, సమయం సరిపోదు, ముందుకు వెళ్ళిపోదాం. ఏమంటున్నాడు 8వ వచనంలో? అమ్మా, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమందు యెహోవా ఏర్పరుచుకొనెను. ఆమేన్ ఆమేన్. అంటే యెహోవా అనగా తండ్రి అయిన దేవాతి దేవుడు లేవీలను ఎందుకు ఏర్పరుచుకున్నాడు? మందసమును మోసి
దేవుని మందిరములో పరిచర్య చెయ్యడానికి. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు. అది ఆ రోజు మాట. ఈ రోజు మాట ఏంటంటే, యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లుగా నీ ఇంటికి, నీ హృదయములోనికి నీతో వచ్చునుగాక. అవునా కాదండి? అది సంగతి. ముందుకెళ్తారండి. ఎందుకంటే సంఖ్యాకాండం 3:6 చూడమ్మా. సంఖ్యాకాండము 3:6. సంఖ్యాకాండం 3:6 చదవమ్మా. చూడండి. అది సంగతి. ఎందుకు పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈరోజు సేవకుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దైవజనులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంఘ పెద్దలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నియమించుకున్నాడు? సొంత కార్యాలు చేసుకుంటారనా? సొంత పనుల మీద ఉండిపోతారనా? ప్రభు కార్యం చేస్తారని. అందుకే రోమపత్రికలు అంటున్నాడు కదా, ఇటువంటి సేవ యుక్తమైనది. ఆమేన్. హల్లెలూయా. కానీ అదే పౌలు అదే రోమపత్రికలు అంటున్నాడు. కానీ అంటున్న మాట ఇంకోటి కూడా గుర్తొస్తుంది నాకు. ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు ఏంటి, మనకు ఆసక్తి ఉంది. అబ్బా, దేవుని సందుకు వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి, చప్పట్లు కొట్టాలి, గంతులు వెయ్యాలి, అదిగో ఆత్మలో తన్మయము చెందాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ జ్ఞానానుసారమైందిగా లేదు. అంటే మనము దానిని సరిగా వినియోగించలేకపోతున్నాము. ఇప్పుడు ఫోన్ ఉంది. ఈ ఫోను ఎలా వాడితే మనకు ఉపయోగం? ఏమండి, ఈ ఫోను బాగుంటుంది కదా, ఫోను తుడిసి రోజు బీరువాలో పెడదాం. ఉపయోగకరమా? దేవుని వాక్యం అనే గ్రంథం ఉంది, తుడిసి టీవీ మీద పెడదాం. ఉపయోగమా? దేవుని స్తోత్రం. జోబీలో 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు అలాగే పెట్టి కూర్చుందాం. కడుపు నిండిద్దా? ఓ సామెత గుర్తొస్తుంది నాకు. కుండలో కూడా అలాగే ఉండాలి, కానీ నా కొడుకు దుక్కలాగా ఉండాలి. అది ఎలా సాధ్యం? అది జరగని పని అండి. అది వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అని రాయబడింది వాక్యం. అలాంటి వాడు ఎలా ఉంటాడు? ఈ కుండలో ఉన్న వాక్యాన్ని ఈ కుండలోకి వేసుకుంటే, ఈ హృదయం అనే కుండలోకి వేస్తే, ఈ హృదయం అనే పలక మీద ముద్రిస్తే వాడు దుక్కలాగా ఉంటాడు. అది వాస్తవం. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం రండి, ముందుకు వచ్చేయండి. 8వ వచనము. ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నుకున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ఇక్కడ అహరోను చనిపోయాడు 6వ వచనంలో. 6వ వచనంలో అహరోను చనిపోయినప్పుడు మరి తర్వాత బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చాడు మోషే? దేవుడు ఎలియాజరుకు ఇచ్చాడు. ఇప్పుడు 9వ వచనం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా. చివరిలోకి వచ్చేసాం. ఏమంటే చివరిలోకి వచ్చేసాం. ఇప్పుడు లేవి గోత్రం, యాజక ధర్మం చేసే గోత్రం, యాజకుల గోత్రం, సేవకుల గోత్రం, సేవకుల యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు వారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దత్వ భూమిలో ఆస్తులు పంచిపెట్టాడా దేవుడు గతంలో? ఏమండే పంచిపెట్టాడా లేదా? మన చదువుకు నాకైతే నా బుర్రలో గుర్తుందండి. నాకు మీకు గుర్తు చేస్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆస్తులు పంచిపెట్టాడు. ఆస్తులు పంచిపెట్టే క్రమంలో ఇదిగో నా తండ్రి సెలోప్రహాదుకి కొడుకులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడన్నా గుర్తుకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మోషే దగ్గరకు వెళ్ళి, అయ్యగారు, మోషే గారు, నా తండ్రికి కొడుకులు లేరు,
కుమార్తెలు మాత్రమే ఉన్నాం. ఎంతమంది వాళ్ళు? ఎస్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నా తండ్రికి సంక్రమించిన ఆస్తి భాగం కొడుకులు లేరు కాబట్టి కూతుళ్ళమైన మాకు ఇవ్వాలి. అదే కదా రూలు. ఆమెన్. ఏమో దీని గురించి నాకేం తెలదు బాబు. అమ్మ వందనాలు, ఒక్క నిమిషం ఆగండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి తీర్చుకొస్తా. వెళ్ళాడండి ఆయన, వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు. అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఒక కొత్త చట్టానికి రూపుమార్చాడు. ఆమెన్, హల్లెలూయా. వారికి కూడా వాటా ఇవ్వాల్సిందే అని చెప్పుకొచ్చాడు. అందుకని అక్కడ వారి యొక్క ధైర్యాన్ని మెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు తండ్రి అయిన దేవాతి దేవుడు మోషేతో అన్నాడు, వారు చెప్పిన మాట యుక్తమైనది కాదా? యుక్తమైందే కదా, అంటే వ్యాలిడిటీ ఉందిగా, ఆ మాటకు వెయిట్ ఉందిగా, వాళ్ళు వేసిన ప్రశ్నకు, వాళ్ళు సంధించిన బాణానికి బరువు ఉంది. అందుకే దాన్ని సరి చెయ్యాలి, సెటరేట్ చెయ్యాలని చేసుకొచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించాల్సింది, మరి 18వ అధ్యాయంలోకి రండి. అమ్మ 18వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 9వ వచనములో అంటున్న మాట ఏంటో తెలుసా? వారసత్వం భూభాగములో ఇశ్రాయేలీయులకు భూభాగాన్ని పంచిపెట్టాడు. లేవి గోత్రానికి లేదు, తీసుకోవద్దన్నాడు. పంచలేదు ఆయన. పంచాడు ఎక్కడన్నా? లేదు. లేవి గోత్రానికి పంచే ఆస్కారము లేదు. యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రికులందరికీ ఇశ్రాయేలులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా వామ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. జాగ్రత్తగా చూడండి, వారి హక్కు. వారు సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. గమనించండి, ఇశ్రాయేలు సహోదరులు ఉన్నారు కదా, వారికి కలిగినట్టు స్వాస్థ్యము, భూభాగము, ప్రత్యేకంగా ఈ మడులు మాణిక్యాలు ఆస్తిపాస్తులు ఏమీ లేవాళ్ళకి, ఉండవాళ్ళకి. ఎందుకంటే యెహోవా వారితో చెప్పినట్లే ఆయనే వారికి స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు వారితో స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదంటే? దేవుడు ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు దేవుడు స్వాస్థ్యమును, భూభాగాలను, ఎందుకు పురములను, పట్టణములను స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వలేదంటే, ఇదిగో ఈ లేవీయ గోత్రాన్ని, ఈ యాజకుల గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఇదిగో నీ స్వాస్థ్యము నేనే, నీ సర్వస్వము నేనే. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భములో నుంచి మరొక సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి ఇలాంటి ప్రార్థన, దేవా నేను నిన్ను 2 మనవులను అడుగుచున్నాను. ఒక మనవి ఏమనగా నాకు ఎక్కువ ఇవ్వద్దు, రెండవ మనవి ఏమనగా తక్కువ ఇవ్వద్దు, ఎక్కువిస్తే తిని సంపాదించి. ఏమండి, అర్థమవుతుంది కదా? నీవు ఒకవేళ నాకు ఎక్కువ కలిగిందనుకో, నేను ఆస్తులు కూడగట్టి మేడలు, మిద్దెలు, గుట్టలు, మెట్టలు తప్పన్నిటినీ కూడా సంపాదించి నిన్ను మర్చిపోతానేమో. ఎస్, నిన్ను మర్చిపోతాను, మతి మరిపు వచ్చేస్తుందేమో. ధనవంతుని ప్రార్థన జీవితం కలిగిన వాడిగా తయారవుతానేమో నేను. రెండవ మనవి, తక్కువ చేయొద్దు. అలాగని ఒకవేళ తక్కువ చేశావంటే, నేను దొంగతనము చేసి నీ నామాన్ని అగౌరవపరిచి నీ నామానికి కళంకం తెచ్చేవాడిగా ఉంటా. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. ఇప్పుడు యాజకులైన లేవీయ గోత్రికులకు స్వాస్థ్యము ఎవరై ఉన్నారు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా.
చూడండి ఒక్కసారి ఆ మాట మరలా చదువుదాము. యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రికులందరికీ ఇశ్రాయేలులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు హోమ ద్రవ్యములను వారు ఏం చేయాలంటే యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దే గాని గొర్రె గాని మేకే గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏమనగా, చాలు ఇకొద్దు దానికి ముందుకు వెళ్ళొద్దు, ఇక అక్కడ వరకే చాలు. స్వాస్థ్యము అన్నదాంతో చాలు. ఇక్కడ ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథములోకి రండి. యెహెజ్కేలు గ్రంథము ఏమేమి స్వాస్థ్యాలో అవి తర్వాత చెప్తాడు, ఆ సందర్భాలు. వాటిని గురించి ముందుకెళ్ళామంటే సమయం సరిపోదు. యెహెజ్కేలు గ్రంథములోకి వచ్చినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 44. యెహెజ్కేలు గ్రంథము 44 జాగ్రత్తగా చూడండి. 44:28. వారికి అంటే అక్కడ మనం పెట్టాల్సిన మాట ఏంటి? లేవి గోత్రికులు. అంటే లేవి గోత్రికులు అంటే వారు ఏ పని చేసేవారు? వాళ్ళు యాజకులు, దేవుని పని చేసేవాళ్ళు. ఏమన్నాడు ఆయన? యాజకులు అన్నాడు. లేవి గోత్రికులు అంటే ఇశ్రాయేలీయుల జనాంగము నుంచి వేరుపరచబడిన వారు, దేవుడు ఎన్నుకున్నవాడు. చదవమ్మా. వారికి స్వాస్థ్యం ఏదనగా, నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము. అంటే క్లియర్ అయిందా? ఇక ముందుకెళ్దామా? మళ్ళీ అదే 18లోకి రండి. అదే సంఖ్యాకాండము, అదే 18వ అధ్యాయము. ఏమంటే అదే సంఖ్యాకాండము, అదే 18వ అధ్యాయము 20వ వచనం కాడు చూడమ్మా. యెహోవా మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్య నీకు పాలుండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలీయుల పాపము తగిలి చావకుండునట్లు. జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఇశ్రాయేలీయుల పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోను దోషములకు తామే ఉత్తరవాదులై ఉన్నారు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్యన స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. వేరేదేం సంపాదించకూడదు. తెలుసా మీకు ఆ సంగతే? దేవుని సేవ చేసేవాళ్ళు తెలుసా మీకు ఆ సంగతే? సంపాదించకూడదు దేవుని వాక్య ప్రకారం. అంటే అర్థం చేసుకోండి, ఎంత ఉండాలో అంతే. మన భోజనం ప్లేట్లో ఎంతైతే తినగలమో అంతే, మనకెంత అవసరమో అంతే. యాజకులతో మాట్లాడిన మాటలు ఇవన్నీ, ఎవరితో కూడా మాట్లాడలేదు ఆయన.
యాజకుడికి ఇచ్చిన కొన్ని కండిషన్స్ అవి, కొన్ని షరతులు అవి. నన్ను మీరు గమనించండి, ఈ సమయం ముందు ఒక మాట చెప్తా. నన్ను చాలామంది అంటే నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, మీరు రోజంతా ఇంటి దగ్గరే ఉంటారు, ప్రార్థన ఉంటే వెళ్తారో లేకపోతే లేదు కదా, ప్రార్థన ఉంటే వెళ్తారో లేకపోతే లేదు కదా, మరి ఏదో ఒక పని చేస్తే బాగుండును కదా అన్నారు చాలామంది. అంటే నాకు ఆత్మీయ దగ్గరగా ఉన్నవాడు. నేను ఎప్పుడు కూడా అలాంటి దానికి పరుగులెత్తలేదు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు నన్ను బ్రతికించకుండా చంపునా. షడ్రకు మేషకు ఏమన్నారు? మా దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. ఒప్పుకున్నారు అక్కడ, సమర్థుడు. ఒక్కవేళ తప్పించకపోయినను, రక్షించకపోయినను, కాపాడకపోయినను దేవుని కోసం మా ప్రాణాలు ఇచ్చేస్తాం. పర్లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అర్థమైందా? లేవీ గోత్రానికి యాజకులకు స్వాస్థ్యమంటూ ఏదైనా ఉంది అంటే యెహోవా హోమ ధూపములలోనికి వచ్చేటువంటి ఫలములను, ఫలసాయములను భుజించాలి. 10వ భాగములను, ప్రతిష్టార్పణములను భుజించడానికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దామా? సమయం సరిపోదు. హెబ్రీ పత్రికలో కూడా అంటున్నాడు, ఏమండి, అబ్రహాము మరి అక్కడ కూడా 10వ వంతు చెల్లించాడు అని రాయబడింది. యాకోబు కూడా చెల్లించినట్లుగా రాయబడింది. హెబ్రీ పత్రికలో కూడా రాయబడింది. రెఫరెన్స్ నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన చదవండి. ఆదికాండము 14, 19, 20, ఆదికాండము 28, 22, హెబ్రీ పత్రిక 7, 4 నుంచి 10 వచనాలు. అయితే ఇప్పుడు 10వ వచనాన్ని చదువుకుందాం రండి. నేను మునుపటి వలె 40 పగుళ్ళు 40 రాత్రుళ్ళు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయుటకు మానివేసెను. ఆమేన్. ప్రార్థన విన్నాడా దేవుడు? ఏమండి, విన్నాడు. 40 రాత్రులు నేను అక్కడ గడిపాను, నేను అక్కడ ఉన్నాను, అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, అయినా నాకేం అనిపించలేదు. అయితే మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? మీ పితరుల కోసం నేను ప్రార్థన చేశాను. ఆనాడు ప్రార్థన చేస్తే, ఆనాడు మొర్ర పెడితే, ఆనాడు ప్రార్థన ఆలకించాడు దేవుడు. అందుకే ఆయనకు ఒక మంచి పేరు తెలుసా వాక్యంలో? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చేదాడు. ఆమేన్, హల్లెలూయా. మరి కొన్ని మాటలు చూద్దాం. నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండం 34 అమ్మా, నిర్గమాకాండము 34, 28 చూడండి. అందరూ కూడా చూస్తే ఏంటమ్మది? అతడు 40 రేయింబగడు యెహోవాతో కూడా అక్కడ నుండెను. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఏమన్నాడంటే, నేను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మరి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18, 19 వచనాలు ఎలా ఉన్నాయి? మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్మును నశింప జయ్యవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. ఆలకించాడండి. మరి నిర్గమాకాండం 33లో కూడా చూడండి ఒకసారి. నిర్గమాకాండం 33, 17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి. అంటే ఎవరు చెప్తున్నారు ఇవన్నీ?
ఏమంటే ఈ సందర్భం ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి ఒకసారి. అందరు ఇక్కడ ఉన్నారా? హలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నాతో చెప్పిన మాటలు నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఈ సందర్భంలో దేవుడే కదా మాట్లాడింది. ఈ సందర్భాన్ని దేవుడే మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్నాడు ఏమని? ఇదిగో నీ మీద నీ మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగింది. అంటే నేను నిన్ను కరుణించాను, నీ పేరును బట్టి నిన్ను నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదును వాని యందు కనికరపడుదును, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడనెను. అంతేనండి, అర్థమైంది ఇప్పుడు మీకు? ఏం చేశాడు ఆయన? ఆయన మనవిని, ఇదిగో నా కటాక్షం నీ మీద ఉంచాను, నీ పేరు తెలుసు, నిన్ను పిలుచుకున్న విధానం తెలుసు, నిన్ను ఎప్పుడు నీ తల్లి గర్భంలో పడేశానో, తల్లి గర్భంలో ఎప్పుడు భూమి మీదకి వచ్చావో, నువ్వు తల్లి గర్భాన్ని భూమి మీదకి వచ్చిన మొదలుకొని నువ్వు ఈ భూలోకాన్ని విడిచి ఎప్పుడు మట్టిలోనికి వెళ్ళిపోతావో నాకు తెలుసు. ఆమేన్. అందుకే రాయబడిన మాట ఏంటి తెలుసా? కాలము సమయములు తండ్రి చిత్తములో ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు చివరాఖరిగా వీటన్నిటిని బట్టి ఒకే ఒక్క మాట మత్తయి సువార్తలోకి వచ్చేస్తే నేను ముగించేస్తాను. చాలా ఉన్నాయి కానీ సమయం సాలేదు, సమయం ఇప్పటికే చాలా అయ్యింది. మత్తయి సువార్త లాస్ట్ అండ్ ఫైనల్. మత్తయి సువార్త 27 27:42. ఏంటండి? అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించెను. అంటే సందర్భంలోకి మనం దూరిపోయి, అంటే పరకాయ ప్రవేశం చేసి చదవాలి మనం. అమ్మా, ఆ ఫ్లో మిస్ అయిపోతే అబ్బాయి మనకు అర్థం కాదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నేను రోషము కలిగిన దేవుడును. అంటే రోషం కలిగిన దేవుణ్ణి అని నేనంటే మీకు ఎలా ఉంటుంది వినేవాడికి? ఆ మాట అంటాం మాట్లాడడానికి మా దగ్గర నీసం వచ్చి కింద పడిపోలా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అందులో మనం పరకాయ ప్రవేశం చేసి అక్కడ ఏదో ఆ సీన్లో, ఆ సందర్భంలో, ఆ స్క్రిప్చర్లో, ఆ సందర్భంలో మనం అక్కడ ఉన్నట్టుగా మనం గుర్తించి గమనించి చదివితే వాక్యం మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తలో నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కూడా వాడు, అంటే 3 దినాలలో కట్టువాడా, అంటే 3 దినాల్లో కడతాడా? వినండి, ఎలా వినండి. నిన్ను నీవే రక్షించుకోనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించేది. ఏమండి? అప్పుడు అంటాడు కదా, అప్పుడు ఏమన్నా చూడండి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాస్యం చేశారు. అపహాస్యం ఏమని చేశారు? వీడు ఇతరులను రక్షించనా, తన్ను తాను రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదాం రండి. చూసారా? ఇప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు మోషే ఇశ్రాయేలుల ప్రజల కోసం ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవాలయము ఏంటి? ఈ మందిరము ఏంటి? ఇది దేవుడు నివసించే స్థలము. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం నేను మాట్లాడుతూ ఉండగా, ఈ సంగతులను చెప్పుచూ ఉండగా మీరు ఒక్కసారి ఆదికాండము 28వ అధ్యాయములోనికి వెళితే అక్కడ మందిరమును గురించి యాకోబు
భయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోషే ప్రార్థన చేశాడు, ప్రార్థన మనవి ఆలకించాడు, ఇశ్రాయేలీయులు నశింపజేయకుండా ఆగారు. ఆమేన్, హల్లెలూయా. అంతనా ఇప్పుడు మోషే ఎవరిని చూపిస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు ప్రభు మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఏమంటే ఆయనే కదా కనబడేది, ఆయనే కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? మన పక్షమున, పాపులమైనటువంటి మన పక్షాన, దుర్మార్గులమైనటువంటి మన పక్షాన, ఇదిగో అహంకారులైనటువంటి మన పక్షాన, ఇదిగో దుర్మార్గులైనటువంటి హానికరమైనటువంటి మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఆదికాండం తీసారా? 28వ అధ్యాయం తీసారా? 22వ వచనం చూడండి ఒకసారి. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అమ్మా చాలు, ఏమవునన్నాడు? దేవుని మందిరమగును అన్నాడు. ఎందుకు మందిరమగును అన్నాడు? దాని పైకి వెళ్ళాలి. ఎక్కడున్నాడు? బేతేలు దగ్గర. ఏమంటే స్వప్నమందు దర్శనం చూస్తున్నాడు. ఇదిగో నేను ప్రయాణం అవుతున్నాను, నా ప్రయాణములో నాకు క్షేమము, కూడు గుడ్డ కావాలి నాకు. చూస్తారా మాట? ఆ సందర్భాన్ని చూస్తారా? ఆ సందర్భంలో రాయబడింది ఆ మాటలన్నింటినీ కూడా. అంటే ఆయన ఏమని రాస్తాడు చూడండి, అక్కడ 15వ వచనం చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెండు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆమేన్. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నా నామమున ప్రార్థిస్తారో ఉంటానన్నాడా లేదన్నాడా? ఉంటానన్నాడు నా దేవుడు. ఇంతమందిగా మనం ఆరాధన చేస్తున్నాం, ఇంతమందిగా దేవుని గణపరుస్తున్నాం, ఇంతమందిగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. మన మధ్య లేడా? మన మధ్య ప్రతి సందర్భములో ఉంటాడనే. అందుకే ప్రసంగి గ్రంథకర్త, అయ్యా, అమ్మ, అక్క, చెల్లి, బాబు, నాయన, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అజాగ్రత్తగా ఉంటే దేవుని కోపము రగులుకొని, ఇదిగో అహరోను కుమారులు వేరే ధూపార్తితో దేవునికి ధూపం వేశారు, అగ్నితో. కోపము దేవుని అగ్ని రగులుకొనెను. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి జాగ్రత్త. భయము, భక్తి, విశ్వాసము, ఆధ్యాత్మికమైన జీవితం. ఇప్పుడు మోషే ప్రార్థన విన్నాడు. ఈనాడు 2024 సంవత్సరముల క్రితం నీ కోసం, నా కోసం విజ్ఞాపన ద్వారా నీవు నేను రక్షించబడ్డాము. ఆమేన్. ఇట్టి రక్షణ ఉచితముగా నీకు కలిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఇటువంటి రక్షణ పాస్టర్ గారు తీసుకెళ్ళి ఆ బావిలోనో, ఆ చెరువులోనో, ఆ కాలువలోనో ముంచారు అని అనుకుంటున్నావు. ఈ రక్షణను బట్టి నువ్వు తీర్పు దినాన్న దాగి ఉండలేవు. నీకు ఇచ్చిన తలాంతు రక్షణ, నీకు ఇచ్చిన బాధ్యత దేవుని పని చేయటం. పౌలు అంటున్నాడు, దీని గురించి వివరిస్తూ పౌలు అంటాడు, మీరు ప్రభు శరీరములో శరీర భాగాలుగా మీరు ఉన్నారు. అందుకనే మిమ్మును మీరు ప్రభువునకు సజీవయాగముగా, ఎలా అండి? సజీవయాగముగా సమర్పించుకోండి. ఇట్టి సేవ యుక్తమైంది, ఇట్టి పరిచర్య యుక్తమైంది, ఇటువంటి ఆరాధన దీవెనకరంగా ఉంటుంది. దేవుని సంగమా, అందరూ కూడా తలలో ఉంచుదాం.
ప్రార్థనలో ఎగిరి వెళ్తాం. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 minutes. దేవుని సంగమా, ఇశ్రాయేలీయుల కొరకు మోషే ద్వారా ఎన్నెన్నో చిత్రాలు చేయించాడు ఆయన. ఎన్నెన్నో పరిస్థితులను కల్పించాడు. మోషే మాట వినకపోయినా, మోషే కోపోద్రేకుడైనా, అహరోను కోపోద్రేకుడైనా, ఆయన వాగ్దానం మాత్రం వెనక తీసుకోలేదు. అందుకే నా యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఒక మంచి మాట చెప్పాడు. అది నేను మీతో పంచుకోవడానికి నేను సంతోషపడుతున్నాను. నేను వచ్చు వరకు, నీవు చచ్చు వరకు కూడా ఈ కార్యమును జరిగిస్తూ ఉండాలి. ఈ కార్యము, ఈ పని, ఈ సేవ మధ్యలో ఆగిపోకూడదు. మధ్యలో ఆగిపోతే పరిస్థితి దారుణముగా ఎలా ఉంటుంది తెలుసా? మిసెస్ లోతు మనం పరిగెట్టేదే ప్రభు కోసం, మనం ప్రయాసపడేదే ప్రభు కోసమై ఉండాలి. మనం పని చేసుకోవడానికి, మన కుటుంబ పరిస్థితులను, మన బిడ్డలను పోషించుకోవడానికి 6 దినాలు దేవుడు మనకి ఇచ్చేశాడు. మీ ఇష్టం. నువ్వు రేయి పగలు కష్టపడతావా, లేదా పగలంతా కష్టపడతావా, లేదా రాత్రంతా కష్టపడతావా, నీ ఇష్టం, నీది. అది ఒకానొక దినము మాత్రం నాది. అది పరిశుద్ధమైన దినము. దాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఆరాధించాలన్నది ఆయన కోరిక. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమును బట్టి స్తోత్రాలు తండ్రి. నీ సేవకుని ద్వారా మీరు బయలుపరిచిన మాటను బట్టి స్తోత్రాలు. ఈ సేవకుని బలపరచండి, స్థిరపరచండి. సంఘ బిడ్డలు వాక్యాన్ని విన్నారు తండ్రి. యావత్తు ప్రపంచం వాక్యం చూశారు తండ్రి. వాక్యాన్ని బట్టి వారిలో తండ్రి ఒక్క మాట అయినా ఫలింపులో నడిపించమని ప్రార్థన చేస్తూ, ఇక ముందు మేము బల కార్యక్రమంలో పెడుతుండగా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ, యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. అందరము కూడా ప్రార్థనలోకి వెళ్దామా? ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఇక